వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఆక్షేపించింది. విశాఖలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీ భరత్, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు జగన్ కు కౌంటర్ ఇచ్చారు. అచ్యుతాపురం సెజ్ బాధితులను పరామర్శకు వచ్చిన జగన్ అసలు విషయాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై కుటిల విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారని, మహిళా కలెక్టర్, మహిళా ఎస్పీలు దగ్గరుండి బాధితులను ఆదుకున్నారని గుర్తు చేశారు. కష్టపడి పనిచేసిన ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ విమర్శలు జగన్కే చెల్లుతాయని ఆక్షేపించారు. గతంలో ఎన్నో సంఘటనలు జరిగినా కనీసం పరామర్శించని జగన్ ఇప్పుడు చంద్రబాబుపై విమర్శలు చేయడం గురివింది గింజ కింద సామెతలా ఉందని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిన్న హాస్పిటల్ కు వచ్చి ఏదైతే అచ్యుతాపురంలో జరిగినటువంటి ఫార్మా కంపెనీలో జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ బాధితుల్ని పరామర్శించడానికి వచ్చి ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు దాని మీద మేము అభ్యంతరాలు తెలుపుతూ, ముఖ్యంగా ఎందుకు అభ్యంతరాలు తెలియజేస్తున్నామంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అక్కడ అధికార యంత్రాంగం గాని లేకపోతే శాసనసభ్యులు గాని మంత్రులు గాని ఎవరు రాలేదు, సకాలంలో స్పందించలేదు అని చెప్పి ఆయన విమర్శ చేస్తూ, అలాగే వారు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఎల్జీ పాలిమర్స్ ఫైర్ యాక్సిడెంట్ అయిందో దాంట్లో మేము సకాలంలో స్పందించాం, ఆర్థిక సాయం వెంటనే అందించామని చెప్పేసి వారు విమర్శ చేసి వెళ్లారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు శవరాజకీయాలు మానుకోవాలని చెప్పి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఏదైతే ఎసెన్షియాలో ఆ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగిన వెంటనే అనకాపల్లి కలెక్టర్ గారు వారు అక్కడే ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అక్కడ రావడం జరిగింది. అలాగే ప్రభుత్వం సకాలంలో స్పందించి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీంను పంపించడం జరిగింది. అక్కడ వాళ్ళు చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నటువంటి బాధితులు క్షతగాతులు అందరూ కూడా ఆ శిథిలావస్థ నుంచి తీసి వాళ్ళు హాస్పిటల్ కి పంపించడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కనుక ప్రభుత్వం తన బాధ్యత సక్రమంగా నిర్వర్తించింది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బాధితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా మనం ఆలోచన చేయాలా అనేది, మనం ఏ విధంగా ప్రవర్తించాలని కూడా మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చారు, వచ్చిన వెంటనే వాళ్ళ దగ్గర కూర్చొని మీకు ఏ కష్టం ఉంది, ఏ విధంగా ఉంది, సీరియస్నెస్ ఆఫ్ ది ఇష్యూ ఏంటి, ఎందుకు ప్రమాదం జరిగింది, దీంట్లో ఎవరి లోపాలు ఉన్నాయని చెప్పేసి ఆయన ఆలోచన చేసి ఒక బాధతో వాళ్ళని పరామర్శిస్తుంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నవ్వుతూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు వచ్చాడా, మీకు ఏమైనా ఇచ్చాడా, ఇవన్నీ మాట్లాడే మాటలు. ఒక పార్టీ నడిపేటువంటి అధ్యక్షుడు ఏ విధంగా ఉండాలి? నేను అందుకే అంటున్నాను, మీ మూలాలు ఎదుగుదల, మీ మూలాలు మొత్తానికి చెప్పాలంటే శవం మీద స్టార్ట్ అయినటువంటి మూలాలు, రాజకీయ హత్యల మీద మీరు ఎదిగారన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఎందుకు ఈ మాట అంటానంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు శవాన్ని పక్కన పెట్టుకొని పార్టీ చేశారు, సంతకాలు సేకరించి. తర్వాత అధికారం కోసం 2019 అధికారం కోసం మీ సొంత బాబాయిని హత్య చేసి అధికారంలోకి వచ్చారన్న సంగతి గుర్తుంచుకోండి. అందుకే చెప్తాను, మీ మూలాలు శవ రాజకీయాలు. ఇప్పటికైనా ఈ ఆలోచన మానుకోండి. పల్లగారు అన్నట్టు అన్ని పాయింట్స్ కవర్ చేశారు. నేను వెనకాల తిరిగి ఒక 5 సంవత్సరాలు ఎట్లా జరిగింది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అని కొంచెం గమనిస్తే, మన పక్కన రాష్ట్రంలో హైదరాబాద్లో మనకన్నా ఎక్కువ ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. మరి ఎందుకు అక్కడ ఇన్ని ఫైర్ యాక్సిడెంట్స్ రిపోర్ట్ అవ్వట్లేదు, ఇంతమంది చనిపోయారని మన న్యూస్లో చూడట్లేదు అని నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే బహుశా ఈ 5 సంవత్సరాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లేకపోతే ఏదైతే ఈ గత గవర్నమెంట్లో మేము ఏదో కమిటీస్ పెట్టాము, ప్రోటోకాల్ పెట్టాము అన్నారు, మరి ఏం చేసింది? ఎల్జీ పాలిమర్స్ ఒకటే కాదు, దాని తర్వాత చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి, బ్లాస్టులు జరిగినాయి, విశాఖపట్నంలో జరిగినాయి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో జరిగినాయి, చాలామంది చనిపోయారు. మరి నిజంగా వాళ్ళు ఏదో ప్రోటోకాల్స్ అమలు చేసి ఆ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తే చాలు అని అంటే, మరి ఆ ప్రోటోకాల్స్ మీరు అమలు చేస్తుంటే ఇంకా ఎందుకు జరిగినాయి మరి మీ ప్రభుత్వంలో? అదందరూ ఒకసారి గమనించాలి. అంటే ఎలక్షన్స్ అప్పుడు కూడా చూసాము, అబద్ధాలు 100 సార్లు చెప్తే అది నిజం అయిపోతుంది, జనాలు నమ్మేస్తారు అని అనుకుంటున్నారేమో, దానికి తగిన శిక్ష ప్రజలు మొన్న ఎలక్షన్స్లో ఓటింగ్లో చూపించారు. నాకు బాధ ఏంటంటే ఇన్ని కంపెనీస్ విశాఖపట్నంలో కాదు ఆంధ్రాలో ఉంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సేఫ్టీ ఆడిట్స్ జరగకపోవడము, దాని మీద ఒక రిపోర్ట్ కార్డ్ ఇవ్వకపోవడము, ఫైర్ సేఫ్టీ ఆడిట్స్ జరగకపోవడము, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ బహుశా జస్ట్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేయడం తప్ప ఇంకా దేనికి వాడినట్లేరు. మీరు చూసారు అందరు, చిత్తూరులో అమర్ రాజా ఫ్యాక్టరీ మీద ఏదో ప్రాబ్లమ్స్ ఇబ్బంది వాళ్ళని హెరాస్ చేస్తే
10,000 కోట్లు పైగా పెట్టాల్సిన పెట్టుబడి వాటి ఇక్కడ పెట్టే బదులు పక్కన తెలంగాణకు తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడైనా సరే కంపెనీస్ని మనం తీసుకొస్తే, పెట్టుబడులు తీసుకొస్తే ఉద్యోగాలు వస్తే చాలామందికి బతుకుతెరువు వస్తుంది. అదే కంపెనీ మూసేస్తే చాలామంది రోడ్డు మీద పడతారు. సో కంపెనీ తప్పు చేస్తుంది అని మనం ఎప్పుడు వెంటనే కానీ పట్టుకోగలిగితే ఆ కంపెనీ కూడా సక్రమంగా పనిచేస్తుంది. మీరు 5 ఏళ్ళు అసలు ఏ కంపెనీని ఏది చెక్ చేయకుండా పోతే ఒకటి అరా కంపెనీలో ఇట్లా వాళ్ళు ప్రాసెసెస్ కరెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఇట్లాంటి సంఘటనలు జరిగి దురదృష్టవశాత్తు చాలామందిని కోల్పోతున్నాం. అది చాలా బాధాకరం. నేను ప్రశ్నించేది ఏంటంటే ఇదే తెలంగాణలో ఎందుకు జరగట్లేదు? అదే కంపెనీలు కదా, అదే ఫార్మా కంపెనీలు కదా, అక్కడ ఎందుకు జరగట్లేదు, ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి? అంటే మేము 2 నెలలు అవుతుంది మా ప్రభుత్వం వచ్చి, మీరు 5 ఏళ్ళలో మీరు చేసిన డ్యామేజ్ వెంటనే ఒక 2 నెలల్లో ఎట్లా మేము మార్చేయగలుగుతాం? అందుకే వెంటనే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత తప్పకుండా కరెక్ట్ ఆఫీసర్స్ ప్రతి సంస్థలో పెట్టి సేఫ్టీ ఆడిట్స్ చేసి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ చేసుకుంటున్నాం. అండ్ ఇవాళ మెసేజ్ కూడా ఈ నష్టపరిహారానికి ఏంటి అంటే ఇందాక పల్లగారు అన్నట్టు కంపెనీస్ నుంచి ఎందుకు అడుగుతున్నామంటే కంపెనీస్ కూడా జాగ్రత్తగా పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళందరి మీద ఉంది. ప్రభుత్వంలో ఏదో పొలిటీషియన్నో ప్రభుత్వ అధికారిని పట్టుకుని ఏదో లంచం ఇచ్చేసి ఏమీ మార్చకుండా కూడా నడపగలుగుతాము అనే మెసేజ్ కరెక్ట్ కాదు. మీ దగ్గర తప్పు జరిగితే మాత్రం పెనల్టీ కూడా హెవీగా ఉంటుంది అనే మెసేజ్ కూడా ప్రభుత్వం ద్వారా వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం చాలా బాగుంది అంటున్నారు. 12 మందికి జరిగిపోతే నష్టపరిహారం ఇచ్చారు. దాని తర్వాత ఎల్జీ పాలిమర్స్ యాక్సిడెంట్లో ఇంకో 3 చనిపోయారు. మరి ఆ 3కి ఎవరిచ్చారు నష్టపరిహారం? 1 రూపాయన ఇచ్చారా? దాని తర్వాత అక్కడ 62 మంది మెడికల్ ట్రీట్మెంట్ కోసం వెళ్తే వాళ్ళకి హెల్త్ కార్డులు ఇస్తా అన్నారు. హెల్త్ కార్డులు ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఆ ఇన్సూరెన్స్ తీసుకుని ఆ ఏరియా అంతా మేము డెవలప్ చేస్తాము, హెల్త్ ఇంప్రూవ్ చేస్తాం, అందరికీ హెల్త్ చెకప్ చేస్తా అన్నారు. చేశారా? మాజీ ముఖ్యమంత్రి గారు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి గత 4-5 సంవత్సరాల్లో. వెళ్ళి ఫ్యాక్టరీస్ని వెళ్ళి చూసారా? ఫ్యాక్టరీస్ని ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగితే పొద్దున పల్లగారు అన్నట్టు మెడికవర్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్లో ఎవరైతే ఇంజర్డ్ ఉన్నారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరినీ పరామర్శించి దాని తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళి అబ్జర్వ్ చేశారు. అక్కడ కలెక్టర్తో రివ్యూ చేశారు. కమ్యూనిస్ట్ నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు వచ్చి చెప్పింది ఏంటి అంటే అక్కడ కలెక్టరు లేడీ అయినా సరే వెంటనే ఆవిడ 45 నిమిషాల్లో వచ్చేసి రాత్రి 1:30 దాకా వదలకుండా అక్కడే ఉండింది. ఎస్పీ లేడీ అయినా ఆవిడ కూడా 1:30 దాకా అక్కడే ఉంది. వాళ్ళ తర్వాత డిఐజీ కూడా అక్కడే ఉన్నారు. నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ ఇందాక పల్లగారు అన్నట్టు అక్కడ ఉండి ఇంకో 15 మందిని వాళ్ళు కాపాడగలిగారు. మామూలుగా ఏంటి కమ్యూనిస్ట్ నాయకులు వచ్చి మమ్మల్ని నిలదీస్తారు కదా, మీరు ఏదో తప్పు చేశారని వాళ్ళు అన్నారు. కాదండి, ప్రభుత్వం చాలా బాగా స్పందించింది ఇన్సిడెంట్లో అని. ఆ బిరుదు మాకు ఇంకో పార్టీ నుంచి కూడా వచ్చింది అంటే ఎట్లా చేస్తున్నాం అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇష్యూ జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేజీహెచ్కి వచ్చి పేషెంట్లు చూసి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో మీటింగ్ పెడతాం జరిగింది. అప్పుడు నేను గండబాబు గారు కూడా వెళ్ళాం. ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించారు. చిన్న చిన్న గాయాలు తగిలిన వాళ్ళకి ₹1,00,000, ఒక వైద్య శిబిరం తూతూ మంత్రంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య శిబిరంలో వచ్చిన వాళ్ళకి ₹5,000 ఇచ్చారు. 11 మందికి ₹11 కోటి. తర్వాత 3 చనిపోతే 2వ రోజు 3వ రోజు తీవ్ర గాయాల పాలైన వాళ్ళు వాళ్ళకి ఇప్పటికి కూడా ₹1 ఇచ్చావా? ఎల్జీ పాలిమర్స్ లో ఇంత ఇష్యూ జరిగితే నువ్వు సంఘటనా స్థలికి వెళ్ళావా? వెళ్ళలేదు. కనీసం ఎమ్మెల్యేని కూడా అక్కడికి వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు కనీసం అక్కడ ఆవులు గేదెలు ఇవన్నీ చనిపోతే కాంపెన్సేషన్ లేదు. హాస్పిటల్ కడతానన్నావు, హాస్పిటల్ లేదు. అసలు ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు సంఘటనా స్థలికి వెళ్ళాలని ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికీ ఆయనకు బుద్ధి రాదు. నువ్వు పక్కన గాయాలై హాస్పిటల్ ఉంటే నువ్వు నవ్వుతో మాట్లాడతావా? అసలు ఏమన్నా అర్థం ఉందా? నువ్వు చేసే పనులకి ఏమన్నా అర్థం ఉందా? ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా కానీ ఇంక నీకు బుద్ధి రాలేదు. ఈ జన్మలో నీకు బుద్ధి రాదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారి మాటలో ప్రజలు నమ్మారు. అందుకే 164 సీట్లు ఇచ్చారు. బాధితులందరినీ పరామర్శించి వాళ్ళ బాగోగులు చూసి అందరికీ నష్టపరిహారం ప్రకటించారు. దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేనిపోని ప్రలాపాలు మానుకోవాలని మీ ద్వారా ఆ పార్టీ వారికి, ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు.